ఇక్కడ ఉన్న బిల్డింగ్లను కూడా కొంతవరకు తీసుకుందామని, అంటే కొంతమంది కట్ చేసి ట్రైన్తో పనిచేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న అయితే దుకాణదారులు కావచ్చు, బిల్డింగ్ యజమానులు కావచ్చు దానికి ఒప్పుకోవడం లేదు. అయితే రాజన్న ఆలయం విస్తరణ పనుల్లో భాగంగా వెనక్కు దాదాపు పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఇంతకుముందుకు చెరువు ఉన్న పార్కింగ్ ప్లేస్, ఆ పార్కింగ్ ప్లేస్ దాదాపు 2 ఎకరాల వరకు వెనక్కి 2 ఎకరాల నుంచే ఇనుప ఐరన్ షీట్స్ తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపలైతే కూల్చివేత పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ ఆలయ విస్తరణ పనులు అయితే దాదాపు 170 కోట్లకు పైగా మంజూరు చేశారు. కొన్ని పనులు కొనసాగుతూ ఉన్నాయి. కూల్చివేత పనులే ఇప్పుడు వరకు నడుస్తూ ఉన్నాయి. పనులు ప్రారంభం కాలేదు. కూల్చివేత పనులే ఇంకా తుది దశకు చేరుకోలేదని చెప్పవచ్చు. మనకు ఎక్కడెక్కడ కూల్చివేసే ఆలయాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నారనేది చూడొచ్చు. అయితే గర్భగుడిలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామికి మాత్రం అర్చకులు మాత్రమే లోపలికి వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు. నిత్య కైంకర్యాలు నడుస్తూ ఉన్నాయి. కానీ భక్తులు మాత్రం భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. కోడె మొక్కులు కావచ్చు, అట్లాగే కళ్యాణ మండపం సంబంధించి ఏవే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులన్నీ భీమేశ్వర ఆలయంలో కొనసాగుతూ ఉన్నాయి. యథావిధిగా గతంలో ఉండేనో ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఆలయ విస్తరణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి.